సో గైస్ ఇప్పుడు చాలా డేస్ తర్వాత ఈ పిల్లలందరూ ఒక దగ్గర అయిపోయి మొత్తం గలాట చేస్తున్నారు. బయటికి తీసుకెళ్ళని. సో ఇప్పుడైతే మేము అందరం కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తాం చెప్పు ఇక. ముందర కూర్చున్నాను. వెనకలో వదులుతున్నారా? ఎవరు వీళ్ళందరూ వదులుతున్నారని నువ్వు గాయ్స్ పబ్లిక్ అయితే మామూలుగా లేరు, మొత్తం పిల్లలే కనిపిస్తారు ఇక్కడ ఎక్కడ చూసినా. ఎవరమ్మా? కరెక్ట్, చాలా పెద్దగా కనిపిస్తున్నావు పిల్లల్లాగానే. బేబీ అంటే పిల్ల అంటే నమ్మేసా? బేబీ నువ్వు కదా, స్టైలా బేబీ నీకు అది? వావ్ బేబీ. గైస్ అందరు ఒక దగ్గర ఉన్నారు. మా డాడీ మమ్మీ చూడు ఒక దగ్గర ఏం చేస్తారు. మా డాడీకి ఫోటోలు దింపుతుంది మా మమ్మీ. సో గైస్ టైగర్ అయితే ప్రశాంతంగా నిద్రైతే పోతుంది. అదేంది మొత్తం రౌండ్ అప్ వేస్తుంది, అది ప్రదక్షిణ చేస్తున్నట్టు ఒక్కటి. నువ్వు వచ్చినావని నీ చుట్టూ తిరగలేక నిజంగానే మొత్తం మళ్ళా తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. క్యాట్ ఫిష్ చూసినావాను? కానీ చాలా మంది వెయిట్ చేస్తారు ఇట్లా లేస్తే ఎప్పుడు చూద్దామని చెప్పి. చెప్పు ఏమైందన్న ఇక్కడ వేరు దోలాడుతున్నాడు మా అన్న. వాళ్ళు తప్పిపోలేదు, మనం ఇద్దరం తప్పిపోయినాం. ఇప్పుడు వాళ్ళే తప్పిపోయారు, మనం తప్పిపోయినాం. ఏమైంది బేబీ? ఇంకోసారి అంటావా? జుగ్గు పోదామంటావా ఇంకోసారి? పొద్దు నుంచి కొట్లాడుతుంది పోదాం పోదాం అని. ఇప్పుడు చూస్తే ఇట్లా వచ్చి కూర్చుంది, ఈడ పడితే అన్నే కూర్చుంటుంది. ఎట్లా తింటుంది చూడండి గైస్. ఏ మెల్లగా మెల్లగా. వావ్ జస్ట్ చూడు. సో గైస్ ఇప్పుడు చాలా డేస్ తర్వాత ఈ పిల్లలందరూ ఒక దగ్గర అయిపోయి మొత్తం గలాట చేస్తున్నారు. బయటికి తీసుకెళ్ళని. సో ఇప్పుడైతే మేము అందరం కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తాం చెప్పు ఇక. ఏమైంది అట్లా అరుస్తున్నావు మళ్ళా? అంటే చూడు సో అప్పుడే పెద్దగా అయిపోతుంది ఈమంతా. ఇక అక్క చెల్లెలు ఇద్దరు కలిసి, కూతురు కాదనమాట ఆమె. సో గాయస్ ఇప్పుడైతే మేమైతే జూ పార్క్ అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఈ వీకెండ్స్ మొత్తం హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదా స్కూళ్ళకి. చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు ఇంట్లో మాత్రం చాలా ఎక్కువగా. సో అందుకే నేను వచ్చినందుకు మన జూ పార్క్ తీసుకుపోతుండు. ఎస్ గాయస్ చాలా డేస్ తర్వాత మంచిగా ఎంజాయ్ చేద్దాం. బేబీ ఓకేనా? ఎక్కడెక్కడ వెళ్దాం? ఓన్లీ జూ పార్క్? నువ్వు? సో గైస్ అక్కడ వెళ్ళైతే కంటిన్యూగా చేద్దాం. ముందర కూర్చున్నాను. వెనకలో వదులుతున్నారా? ఎవరు వీళ్ళందరూ వదులుతున్నారని నువ్వు
వందల కోర్సు ఉంది ఎంతకి తగ్గనంది ఏందిరో ఎంత గొడవ ముందర కూర్చున్నావు ఎందుకు బేబీ అంతా ఏం దొరికిందో చూడు. ఇప్పుడు రాళ్ళతోనేనా నువ్వు పెద్ద కాలేవా ఇంకా సాఫ్ట్ నువ్వు దేంతో ఆడుతున్నావు నేనేం ఆడతలేదు. జస్ట్ చూడు ఆరామ్సే కూర్చుండు నేనేం ఆట తెలుసా? నువ్వేం ఆడొద్దు తెలుసా? అందరు ఎక్కుతురు కాళ్ళు. ఏం నీ బాధ ఏం చెప్పు నా ఫోన్ తీసుకున్నాను. తీసుకుంటారు బరాబర్ మరి ఎందుకు తీసుకుంటాను నా ఫోన్ ని? అవును మరి ఎవరు ఇప్పించారు నేనే కొనుక్కున్నా. గాయస్ చూసిరు ఆ రోజు గిఫ్ట్ కావాలంటే ఐఫోన్ ఇప్పించినాం ఈ రోజు ఏమంటుంది తెలుసా Guys, ఫోన్ వాడనేసలేదు సో గాయస్ ఇగో పబ్లిక్ అయితే మామూలుగా లేదు ఇంత ఎండ కొట్టినా కూడా అసలు పబ్లిక్ అయితే టూ మచ్ వచ్చేస్తున్నారు ఇది నెహ్రూ జువాలజికల్ పార్క్ అనమాట ఇది వచ్చేసినావాను నిద్ర పోయింది గాయస్ మంచిగా గాయస్ చూసారు కదా ఇంతమంది హాలిడేస్ ఇచ్చినందుకు పిల్లలకు మొత్తం ఆగమాగం అయిపోతుంది మొత్తం పిల్లలంతా గాయస్ పబ్లిక్ అయితే మామూలుగా లేరు మొత్తం పిల్లలే కనిపిస్తారు ఇక్కడ ఎక్కడ చూసినా ఎవరమ్మా కరెక్ట్ చాలా పెద్దగా కనిపిస్తున్నావు పిల్లల్లాగానే బేబీ అంటే పిల్ల అంటే నమ్మేస్తా బేబీ నువ్వు కదా స్టైలా బేబీ నీకు అది వావ్ బేబీ గడిసు పిల్ల శివకాశి సరుకి పిల్ల ఎవరి. సో 31st ఎప్పటి వరకు ఉన్నాయి హాలిడేస్ 15th వరకు ఈ జూ పార్క్ మొత్తం పిల్లలతో నిండిపోద్ది జస్ట్ ట్రైన్ ఎక్కేసావా ఎక్కే సో గైస్ టైగర్ అయితే ప్రశాంతంగా నిద్రైతే పోతుంది చల్లగా నిద్రపడుతుంది ఫ్రెండ్స్ మా అందరు ఇన్స్పెక్ట్ పోతున్నాడు మా అన్న చూసిన ఇక మా డాడీ ఏమో చెప్తున్నా ఏంటి డాడీ అయ్యేమో జింకలు ఇది దుప్పి చూసారా మందగా ఉంది మొత్తం మంచిగా ఇచ్చారు వీడి ప్లేస్ ఒక అడవిలాగా సెటప్ చేసేసి మొత్తం ఇక్కడ ఒకసారి వీడియో ఇక్కడ చూపి అన్న నీకు కూడా చెప్తా నేను చెప్తున్నాను నాకు చూపి నీకు చెప్తా చూడండి ఫ్రెండ్స్ మా అన్నకు కూడా ఇట్లాంటి పెద్దది ఒక అడవి ఇవ్వాలన్నమాట మా అన్న కూడా అందులో పండిపోతున్నాడు బేబీ మంచి వ్యవసాయం చేసుకుంటావా కానీ ఏం చేస్తే మీ జన్మకు వర్కౌట్ అయితే లేదు నెక్స్ట్ జన్మలో మంచిగా ఇచ్చారు ప్లేస్ జస్సు ఏమైంది జస్సు నీకు కనిపించట్లేదా ఏం కనిపించింది ఏంటవన్నీ ఫాక్స్ అయితే ఏం ఫాక్స్ ఇది ఇండియన్ దా లేకపోతే వైల్డా మూడు ఉన్నట్టున్నాయి కదా మొత్తం ఒకటి రెండు మూడు అదేంటి మొత్తం రౌండ్ అప్ వేస్తుంది అది ప్రదక్షిణ చేస్తున్నట్టు ఒక్కటి నువ్వు వచ్చినావని నీ చుట్టూ తిరగలేక చూడాలి నిజంగానే మొత్తం మళ్ళా తిరుగుతుంది ఇటు తిరుగుతుంది అదే నీ చుట్టూ తిరగలేక దాని చుట్టూ తిరుగుతుంది కనిపించిందా అలా బేబ్స్ మళ్ళా పోయేటట్టు ఉంది అది అది ఒక్కటి దానికి ఏమైతుంది అడవి కుక్క
వీళ్ళేమో చదువుతావారు. ఏం చేస్తున్నావు? ఏ ఫుడ్ కోర్టా? లాయన్ వద్దా నీకు? ఆకలి అవుతుందా? లాయన్కి పెడతావా ఫుడ్? నీకేనా? ఫస్ట్ లాయన్ చూస్తున్నాడు. సరే నడు తిందాం. బేబీ ఏం చేస్తున్నావు? ఏ నువ్వు ఊపుతుంది అది? అబ్బో అవునా? ఊపుదామనే. గాయ చూసిరా ముగ్గురు కలిసి ఊపినా. క్యాట్ ఫిష్ చూసినావా? టీవీలో గెస్ట్ వాడు కూడా చూసా. చిన్నది శాప పెద్దది శాప, చిన్నది మడుగు పెద్దది మడుగు. గైస్ అందరు ఒక దగ్గర ఉన్నారు. మా డాడీ మమ్మీ చూడు ఒక దగ్గర ఏం చేస్తారు. మా డాడీకి ఫోటోలు దింపుతుంది మా మమ్మీ. ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు. ఏం చేస్తుంది కృష్ణ? ఇందాక ఏం చేసింది తెలుసా మమ్మీ డాడీ కలిసి సెల్ఫీ తీసుకున్నారు. సెల్ఫీ తీసుకురా? గ్రేట్. ఫోన్ తీసుకొని చూపిస్తాను నీ మమ్మీ ఫోన్ వచ్చినాక. ఫోటోస్ ఎట్లా తీసుకుంటున్నా తీసుకురా చూస్తురా. గైస్ మొత్తం అన్ని స్లీపింగ్ చేసినాయి మొత్తం. కానీ చాలా మంది వెయిట్ చేస్తారు ఇట్లా లేస్తే ఎప్పుడు చూద్దామని చెప్పి. చాలా ఉంటాయి. ఆఫ్రికన్ లాయర్ అంట. ఏం పేరు బావ దీని పేరు? రైను. అదే రిషి వాళ్ళ కుక్క పేరు కూడా రైన్ ఉన్నాయి కదా. రైనా? ఏం వెయిట్ ఉంది ఇది? ఫేస్ వెరైటీ ఉంది ఇది మొత్తం. ఖడ్గమృగం అంట, చూసినావా? ఖడ్గమృగం. చల్లగా ఎండకి ఏం చేస్తున్నానా? స్నానం చేస్తున్నారు. నువ్వు కూడా పోయి కూర్చోపోడా? కూర్చుంటు కానీ అవతల పోవద్దు. ఏం కాదు దొంగు. నేను కూడా మొత్తం కాదు ఏం అంతా ఎట్లా తిరుగుతున్నావు నాకు అర్థం కాదు. ఒక విషయం చెప్పనా, నువ్వు కూడా అలా పోయి నిలబడు. నిన్ను కూడా ఒక ఫోటో తీసుకుంటారు. అందరు తీసుకుంటారు చూడు, అట్లా నిన్ను కూడా తీసుకుంటారు. ఏం కాదు. కానీ క్రౌడ్ మాత్రం చాలా ఉంది కదనా? అదే అంటున్నా. ఇంత పబ్లిక్ వచ్చి ఒకటేసారి మొత్తం ఇంత ఎండకు ఎందుకు వస్తారో అర్థమవుతుంది. నేను పిల్లల కోసం వచ్చాను, నాలాగానే అందరు కూడా అందరు పిల్లలు అని చెప్పి అందరు పిల్లలు హాలిడేస్ కాబట్టి వచ్చారు మొత్తం. కానీ గ్రీనరీ అయితే బాగుంది ఇక్కడ. బాగా జాగ్రత్తగా పిల్లలు తప్పిపోతుంది. ఇప్పటిదాకా మా కారణం తప్పిపోయింది, మళ్ళీ మీరు తప్పిపోకూడదు. ఇందాక మా అన్న కూడా తప్పిపోయిండు. ఎస్ అవును, ఇందాక మేము అందరం దోలాడినాం ఫ్రెండ్. మా అన్నని కూడా మీరు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది. నేనే 10 సార్లు దోలాడి వస్తుంది మనందరినీ. దోలాడాలి మరి, తీసుకొచ్చినందుకు దోలాడవా? తీసుకొస్తే మరి ఇంత మరి ఎంత దోలాడుతూ ఉండాలి. కానీ మన పిల్లలేరా ఇప్పుడు? మన పిల్లలు కాదు, నీ పిల్లలు. నా పిల్లలు, నీ పిల్లలు, నీ కొడుకు, మీ చెల్లె, చిన్న చెల్లె వచ్చింది కదా. చిన్న చెల్లె ఆగమైంది అనుకో, బాబాయ్ కొడతాడు. మన గ్యాంగే లేదు అసలు ఏడా. గాయస్ ఇప్పటిదాకా వాళ్ళందరూ తప్పిపోయారు అనుకుని ఇప్పుడు మేము తప్పిపోయినాం. వాళ్ళందరూ ఈయనే కూర్చుంటా అని చెప్పి ఫ్రెండ్స్, నేను మా అన్నయ్య అయితే తప్పిపోయినాము. వాళ్ళందరూ ఎక్కడో ఉన్నారు అనమాట కదన్నా.
కరా చెప్పు ఏమైందన్న ఇక్కడ వేరు దోలాడుతున్నాడు మా అన్న. వాళ్ళు తప్పిపోలేదు, మనమిద్దరం తప్పిపోయినాం ఇప్పుడు. వాళ్ళే తప్పిపోయారు కాదు, మనం తప్పిపోయినాం. కానీ ఏడురన్న వీళ్ళు లేరు వెనకాల. అయ్యా ఫ్రెండ్స్, ఇంతమందిలో మేమిద్దరమే తప్పిపోయాము. లేరన్నా షట్. చూడాలి ఇప్పుడు దోలాడుకుంటా, వాళ్ళ ఎక్కడున్నారో దోలాడుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు. పదా వెళ్ళందా, లేరుదా. చూడండి గాయస్, ఇగో ఇక్కడ ఉన్నారు వీళ్ళు వచ్చేసి. ఏంటివి వా ఏం అడుగుతున్నాడు అన్న. దొరికి రానా తప్పిపోయారు దోలన్న అప్పటి నుండి. మనం తప్పిపోయినాం, వాళ్ళు తప్పిపోయారు. ఒక దగ్గర ఉండొచ్చు కదా, అదే చెప్తాను నేను అప్పటి నుండి. ఇట్లా తప్పిపోతారు కాబట్టి చూసుకొని ఉండాలి. ఒకరొకరు చేయబట్టుకొని అడగండి మీరన్నా. దాదా వీళ్ళు దొరకరు. ఇక్కడ మైకులు కూడా లేవు, బస్ స్టాప్ కూడా మైకులు పెట్టి అరవనీకే ఉండని కంప్లైంట్ ఇయనీకే. ఒక్కొక్కటి కంప్లైంట్ కూడా ఎన్నికి రావా, రాదు. మనం ఇవ్వమో జాగ్రత్త. అందుకే చూసుకున్నాడు. బేబీ ఏమైంది బేబీ, ఇట్లా కూర్చున్నావు గలీజ్గా. బేబీ కాళ్ళు వస్తున్నాయంట అప్పుడే కదా, ఆ ముఖంలో ఎట్లా చూస్తున్నావు బేబీ కా చూడు. ఏమైంది బేబీ, ఇంకోసారి అంటావా, జుగ్గు పోదామంటావా ఇంకోసారి. పొద్దున్న నుంచి కొట్లాడుతుంది పోదాం పోదాం. ఇప్పుడు చూస్తే ఇట్లా వచ్చి కూర్చుంది, ఈడ పడితే అన్నే కూర్చోండి. అంటే బేబీ ముసలిది అయిపోయింది కదా. కదా అయిపోయినావు కదా. అబ్బా అయ్యా బేబీ స్పెట్స్ తిరగొట్టినావా. ఏ ఆగరా. చూడండి ప్లీజ్, మా మమ్మీ మా డాడీ ఏడ పడితే ఆడ చూస్తున్నాడు, మమ్మల్ని అందరిని వదిలేసి ఏమన్నా చూస్తున్నారు. మా డాడీ చూస్తున్నారు కానీ ఏం అర్థమవుతలేదు మా డాడీకి. చూసిరు వాళ్ళు కదా మమ్మీ. మమ్మీ హాయ్. గాయ్స్ పెద్ద పెద్ద జిరాఫీ ఉంది అక్కడ. ఇది జస్ట్ ఎంత హైట్ ఉందా, బేబీ ఎంత హైట్ ఉందా అది. నువ్వు లేవా? ఓ నేనా, కాదు నువ్వే. నువ్వు చాలా హైట్ ఉన్నావు బేబీ జిరాఫీ కంటే. చెప్పు, నువ్వేం మాట్లాడవా? ఆకలి అవుతుందా? అది తిను. అక్కడ చూడు, నీ బ్యాక్ సైడ్ చూడు, తీసుకో. మళ్ళీ ఆకలి అయితే చెప్పాలి కదా. ఆకలి అవుతుందా అంటే ఎట్లా మరి నువ్వు చెప్పవా? తిను మరి. ఎట్లా తింటుంది చూడండి గాయస్. కొట్లాడుతురా ఇద్దరు ఫాస్ట్గా. ఏ మెల్లగా మెల్లగా. వావ్ జస్ట్ చూడు. ఇప్పుడు బేబీ జరు జస్సు మెల్లగా జరు తలుగుతుంది. ఏ మెల్లగా మరి. ఒరే 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 కింద పడతారు ఇంకా. చాలదా చాలా ఆపిగా ఇక. గైస్ ఇప్పుడైతే రెప్టైల్ రో, ఇక్కడ క్రొకడైల్స్ ప్లస్ సర్పాలు ఉన్నాయి, పాములు. మీ అందరు మా అన్న లాంటి వాళ్ళు పెద్ద సర్ప అవి ఉన్నాయి అనమాట, స్నేక్స్. మా అన్న వంటివి చూద్దాం. ఎప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాము, చూడాలి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి అయితే చూపిస్తాము. చూస్తుండని మా వాళ్ళు అయితే ముందుకు వెళ్ళిపోయారు అప్పుడే.
గైస్ సక్సెస్ఫుల్ అయితే కంప్లీటెడ్ అయిపోయింది మా అయితే జర్నీ. ఎలా ఉంది బేబీ నీకు? బాగుందా? నచ్చిందా నీకు? నచ్చిందా? చాలా నచ్చిందా? ఓ ఏముందిరా నాయన అంతగా నచ్చా నీకు? ఇంకా ఇంకా ఓకే, చాలా నచ్చేసింది అయితే నీకు. ఇంకొకటి క్రొకడైల్ మిస్ అయిపోయింది అంతే. ఎందుకు మిస్ చేసినావు మరి? ఎలిఫెంట్ మిస్. అవును, ఎలిఫెంట్ కూడా మిస్ అయిపోయింది. అయితే నెక్స్ట్ టైం నుంచి నువ్వు రిపీట్ కానివ్వద్దు, మిస్ కావద్దు, ఓకేనా? ఏందో నాకు చెప్పు, ఏందో మీతోనే మాట్లాడుతుంది కెమెరా, నాతో మాట్లాడుతుంది ఏందో ఏమో సీక్రెటా? ఏం సీక్రెట్ నీకు అంతగానం? సక్సెస్ఫుల్ అయితే మా ట్రిప్ కాదు యాక్చువల్గా, ఇది ఏంటంటే ఎక్కడ వెళ్ళాం మనం? జూ పార్క్ అయితే పోయినాం. సక్సెస్ఫుల్ అయితే కంప్లీటెడ్ అయిపోయింది, మంచిగా ఎంజాయ్ చేసారు పిల్లలు మాత్రం. ఏమేమి చేసినావు బేబీ? ఏమేమి చూసినావు చెప్పు వాళ్ళకి. హిప్పో, ఇంకా బర్డ్స్ అన్నీ చూసినావు. ఏమేమి చూడలే చెప్పు. స్నేక్ ఇంకా క్రొకడైల్. స్నేక్ ఇంకా క్రొకడైల్ రెండు చూడలేదా నువ్వు? ఎలిఫెంట్ ఇంకా అంతే. అంతే. సో నెక్స్ట్ టైం అయితే అన్ని కవర్ చేద్దాం, ఓకేనా? ఓకే. నెక్స్ట్ టైం వేరే ప్లేస్, మంచి ప్లేస్ కి తీసుకోపోతా, ఓకేనా? టీ పార్కా? టీ పార్క్ ఈడేడు ఉంది, ఊటీలో ఉంది కదా. అది ఊటీ పోయినావు కదా ఆల్రెడీ. మళ్ళీ ఎందుకు పోతావు? పోయిన తర్వాత మళ్ళీ పోతావా? సో గాయస్ మా అన్న తీసుకోపోయింది కానీ ఏమి ఇప్పించుకోకుండా తీసుకొచ్చాడు. ఎండకి ఏం తింటారు గాయస్? ఎండకి చిన్న గొంతు ఎట్లా అయిపోయింది. వీళ్ళందరికి మ్యాంగో జ్యూస్ ఇప్పించిన గాయస్. తీసుకోలేదు, తిన్నావు కదా మ్యాంగో? తినలే అయిపోయి మరి అదే మరి జ్యూస్ మరి. అబ్బా గాయస్, థ్యాంక్ యూ గాయస్. ఇలాగనే సపోర్ట్ అయితే చేస్తుండండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మంచి ముందు వస్తా, ఒక మంచి ఇంటర్వ్యూతో ముందుకైతే వస్తా. ఎవరి ఇంటర్వ్యూ తర్వాత చెప్తాను నేను. మంచి ఇంటర్వ్యూ, క్రేజీ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ గాయస్, బాయ్.